అంటే అప్రమత్తత్వం అంటే ముందుగానే కర్రలు కత్తులు పట్టుకుని నిలబడమని కాదు అనేది విజిలెంట్గా ఎందుకంటే ప్రభుత్వానికి చాలా కళ్ళు ఉంటాయి కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పొలిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, కొంతమంది వీళ్ళని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ పార్టీలో ఈ పార్టీలో. సహజం ఇవన్నీ రాజకీయాల్లో. అవి కొంత గమనిస్తే బాగుంటుందేమో అనేది కనబడుతుంది. మొన్న చూడండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆయన హయాంలోనే ఆగిపోయింది. అది ఆగిపోయినా కూడా 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఆయన దాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆపేశాడని అక్కడ కొంతమంది ఆపేశాడని ఆరోపణలు చేస్తే పోనీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు తిప్పికొట్టుకుంటారు. కానీ అక్కడ ఒక ఉద్యమాన్ని లేపే ప్రయత్నం చేశాడు. అది మరి మీ విజిలెన్స్ మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా, దాన్ని స్మెల్ చేయలేకపోవడం ప్రభుత్వం వైపు నుంచి. రెండవది కులాలు మొన్న ఈ సాయికృష్ణ ఈ విషయంలో మొత్తం వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరినీ దింపేశారు రంగంలోకి. తర్వాత కాపుల ఆత్మీయ సమావేశమని అక్కడ అదొక మీటింగ్ పెట్టారు. అంటే ఇట్లా దేనికి అదే చేస్తున్నప్పుడు అది ఒక సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుద్ది కదా. ఇటువంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ గతంలో ట్రైన్ తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు ఏంటి అనే దాన్ని ఇప్పటి వరకు నిగ్గుదేల్చలేకపోయారు. ఎవరు తగలబెట్టారో తెలుసు అందరికీ. పాపం అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కాపులకు కూడా తెలిసి ఎవడొచ్చి అక్కడికి వచ్చి తగలబెట్టాడు, ఏ జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తెలిసిందే కదా. ఇది ఓపెన్ సీక్రెటే కదా. కరెక్ట్గానే మీరు చెప్పిన దాంట్లో కొన్ని విషయాల్లో మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే మా డొక్కా గారు చెప్పినట్టు కొంతవరకు మేము మెతక వైఖరి అనేది కాదు కానివ్వండి, కొంత వాళ్ళలాగా దుడుకుపడి ఎవరినంటే వాడిని కొట్టడం, ఎవరినంటే వాడిని తిట్టడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆ సంస్కృతి మర్చిపోయి మాట్లాడడం, అలాంటి విషయాలలో మేమంతా కూడాను కాస్త సాధు జంతువులే చెప్పాలంటే డొక్కా గారు కానీ మేమంతా కూడాను. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. డిఏసి గురించి అంత చెడు ప్రచారం చేశాడు ఆయన. అసలు డిఏసి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా అతనికి? మీరు చెప్పండి. అతను అధికారంలోకి వచ్చేదానికి ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్లు ఇస్తాను అని చెప్పినట్టు మాట్లాడినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా సరే ఉద్యోగం ఒక్కటి ఇచ్చాడో చూడండి. ముఖ్యంగా ఆ ఉన్నటువంటి ఏ అయితే దరిద్రం కొట్టినటువంటి బెల్ట్ షాపులు కాడ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టించి మద్యం అమ్మించినటువంటి ఘనత, ఆ దౌర్భాగ్య పరిస్థితి ఆ ప్రభుత్వంలో అదైతే మరి డిఏసి గురించి ఈరోజు మాట్లాడుతున్నాడండి అతను. ఏ ముఖం పెట్టుకుని? సిగ్గు సీము లజ్జ మానం ఉందండి డిఏసి గురించి మాట్లాడేదానికి? అసలు మాట్లాడేదానికి ఏ విధమైనటువంటి ముఖం పెట్టుకొని మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,98,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇవాళ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ కొత్తగా వచ్చినటువంటి పిల్లలకి అందరికీ కూడా వాళ్ళ చదువులు చెప్తూ అనేక ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారే, ఇది సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు మాట్లాడినంత మాత్రం ప్రజలు వింటారా? వాళ్ళు అనుకుంటున్నారు మేము చెప్పిందంతా కూడా నిజము, ఇదంతా కూడాను ఒప్పుకోండి అని చెప్పని. కానీ ఎక్కడా కూడా ఏమండి. అదేవిధంగా అమరావతి విషయంలో ఏం చెప్పాడండి? 3 రాజధానులా ఏమండి? ఒక రాష్ట్రం ఎంతది? సౌత్ ఆఫ్రికాతో పోలుస్తాడా? సిగ్గుసీమండాలి. ఈరోజు అమరావతిలో మీది అమరావతి కాదు, మీది మావిగాన్. మామిడికాయ తొక్కలేదు మావిగానా? మీది మావిగాన్ అని చెప్పి అనేసి మరుసటి రోజు పోయి అక్కడికి పోతారా వాళ్ళ ఊరికి? ఇంకా నయం, వాళ్ళు ఇంకా స్పీడ్ అయి ఉంటే వీళ్ళు పరిగెత్తుకొని చొక్కాలు చించుకొని పరిగెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అక్కడ ముందుగా పోలీసు వాళ్ళు పోయి అడ్డుకట్ట వేశారు కాబట్టి మంచిది. కానీ ఎవరైనా కూడా అక్క చెల్లెళ్ళు కావచ్చు, అమరావతి ప్రాంతం రైతులు కావచ్చు, వాళ్ళకి పెట్టినటువంటి క్షోభ కావచ్చు, మొన్నటి దాకా వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడారు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని ఏ విధంగా నాశనం చేశారు, నల్లబొగ్గులు చేశారు. ఈరోజు అక్కడికి పోయి నాటకాలు వేస్తామంటే ఈ 3 రాజధానుల నాటకం పోయింది. ఇప్పుడేమో మావిగానని చెప్పిన కొత్త నాటకం వచ్చదా? వీటినన్నిటిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వెంకటకృష్ణ గారు, ఎప్పుడు కూడా ప్రజలు మొన్న చూశారు వాళ్ళు చేసినటువన్నీ కూడా. ఏ పల్లెల్లో కూడా ప్రశాంతత లేకుండా పోలీసు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఎక్కడా కూడా కొట్టడం కానీ, ఆకలికి ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసినటువంటి ప్రక్రియను కూడా అందరూ చూశారు. కాబట్టే
వాళ్ళకి 11 తోటి అంటే 2 నామాలు పెట్టి వదిలిపెట్టారు. భవిష్యత్తులో వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఏ విధంగా చేసినా కూడా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదు. ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ దేశ ప్రజలు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేస్తూ ఉందో మీరందరూ కూడా చూశారు. మద్యం స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అండి, ఎంతమంది చనిపోయారండి. మా డొక్కా గారు ఎన్నోసార్లు ఈ యొక్క డిబేట్లో కూడా చెప్పారు. అంతమంది చనిపోయేదానికి కారకులయ్యారే. అన్ని లక్షల కోట్ల రూపాయలు స్కాము. మీకు వచ్చిన స్కామ్ పిల్ల స్కామేనండి. ఏదైతే మనకు వచ్చినటువంటి 2 స్కాములు ఉన్నాయో అవి 2 కూడా కల్తీ మద్యం ఒకటి, ఇంకొకటి వచ్చేమో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినది ఒకటి. ఈ 2 జరిగినట్టుగా మనం ఇప్పుడు దాకా తీసుకున్నాం. అసలైంది ఎన్డీపీ, నాన్ డ్యూటీ పెయిడ్, అంటే ఏదైతే అసలు డ్యూటీ పే చేయకుండా మన ప్రభుత్వానికి ఆదాయానికి కొల్లగొట్టి మరి ఆ మద్యాన్ని అమ్మారో ఇంకా కూడా అది ముందు రావాలి. ఆ రోజు ఉన్నటువంటి మాకు పురంధరేశ్వరి గారు అప్పుడే చెప్పారు, ఎందుకయ్యా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరపలేదు, మీరు డబ్బులు తీసుకొని ఎందుకు అమ్ముతున్నారు, ఈ డబ్బులు ఎక్కడ ఎత్తుకుపోతున్నారు, ఒక్కొక్క షాప్లో ఎంతెంత డబ్బులు మీరు సంపాదించారు, ఇదంతా కూడా బయట పెడతామని ఆ రోజు పురంధరేశ్వరి గారు చెప్పారు. ఇప్పుడు మాధవ్ గారు కూడా, మా యొక్క అధ్యక్షులు గారు కూడా అదే విధంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ చంద్రబాబు గారు, ఇవాళ మోడీ గారు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి కలిసి ఉంటే ఏ విధంగానైనా సరే మనం అధికారంలోకి రామని ఇవాళ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలుగా ఆ కులం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళతోటే అనేక విధాలుగా మాట్లాడడం. కానీ అసలు వాళ్ళెవరండి? కూటమి ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉండాలి, ఎవరు హోంమంత్రులు ఉండాలి, ఎవరు ఏ మంత్రులు ఉండాలి, ఎలా చూసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొనో లేకపోతే మాధవ్ గారు కూర్చొని చర్చించుకుంటారు. కానీ వాళ్ళకేం సంబంధం మా పార్టీలో, మా కూటమిలో విషయాలు? ఇది సిగ్గుందా మాట్లాడేదానికి? వాళ్ళ కూటమిలో వాళ్ళ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి మంత్రులు ఇవ్వాలో మేము చెప్తామా? ఎవరికి అధికారం వచ్చింది మేము చెప్తామా? ఏమన్నా సిగ్గుందా అండి? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. వీటిని ఎలాంటి కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాగే లడ్డు విషయంలో కూడాను మీరు అనుకుంటా ఉన్నారు వెంకటకృష్ణ గారు, ఇవన్నీ కూడా చల్లారిపోయినాయని. చల్లారిపోలా. మీరు మొన్న చూశారు మద్యం స్కామ్లో ఉన్నట్టుండి రాత్రి అన్ని దాడులు జరిగాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద కూడా దాడులు జరుగుతాయి. మాకు అన్నిటి మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ రోజు కూడాను న్యాయం, ధర్మం అనేది ముందుగా వెళ్తుంది. కానీ కాస్త సమయం పట్టొచ్చు. తప్పకుండా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మీకు ఎలా ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అసలు? తప్పకుండా అండి. ఎలాగైనా మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మాకు కూడా పార్టీలో ఇది జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంది, మేము కూడా చెప్పుకుంటా ఉంటాం కదా. ఆ చెప్పుకుంటా ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇవాళ చెప్తూ ఉన్నాను వెంకటకృష్ణ గారు, ఇవాళ క్రైస్తవ మత ప్రచారం అనేది ఎందుకంటే ఈడీ, సిబిఐ అనగానే బీజేపీని ఆడిపోసుకుంటా ఉంటారు కదా వాళ్ళు. అయితే బీజేపీకి ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అని దానికి మీతో చెప్పిద్దామని అన్నాను. మీరు చెప్పారు, అయిపోయింది అక్కడితో. ఓకే, నో ప్రాబ్లం. అంటే ప్రజలు ఏ విధంగా చెప్తున్నారో పార్టీలో కూడాను మనకు ఈ విధమైనటువంటి చెడు జరుగుతా ఉంది అని చెప్పి అనుకుంటాం కదా. ఓకే. ఈ డిబేట్ చూసి కాదు, మనం జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడా లేకపోతే అఫెన్స్ లో నేను మిమ్మల్ని అనట్లేదు సార్, దయచేసి మీరు అయిపోయింది ఒక్క నిమిషం. ఈ టాపిక్ చూసి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ గారు